హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. మంచి తెలివైన వ్యక్తి చేతుల్లో ఏమీ లేకుండా తన తెలివిని మాత్రమే నమ్ముకొని ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు. కానీ అవమానంతో బయటకొచ్చాడు. అక్కడున్న రాజు అతన్ని అవమానిస్తాడు. అతని రూపాన్ని చూసి హేళన చేస్తాడు. బయటికి గెంటేస్తాడు. ఒక్కసారి ఆలోచించండి. అక్కడ మనం ఉంటే ఏం చేస్తాం? కోపంతో రగిలిపోయేవాళ్ళం, కృంగిపోయేవాళ్ళం. కానీ అక్కడున్నది చాణక్యుడు. అక్కడ కూర్చున్నది ధనానందుడు. ఆ రాజు అవమానించినప్పుడు చాణక్యుడు ఒక శక్తివంతమైన విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఎమోషన్స్ ఆర్ టెంపరరీ, డెసిషన్స్ ఆర్ పెర్మనెంట్ అనే విషయాన్ని అర్థం చేసుకొని, కోపంతో రియాక్ట్ అవ్వడం వలన ఓటమి తప్ప ఏమీ ఉండదని తెలుసుకున్నాడు. కాబట్టి ఎమోషన్స్ పక్కన పెట్టి లాజిక్‌తో ఆలోచించాడు. చాణక్యుడు రాజు ఉద్దేశం ఏంటనేది అర్థం చేసుకున్నాడు. క్షణంలో చాణక్యుడు ఒక శపథం చేశాడు. కోపంతో కాదు, వ్యూహంతో. ఆ అవమానంలోంచే పెద్ద లక్ష్యం పుట్టింది. నందుల సామ్రాజ్యాన్ని కూలదోసి చంద్రగుప్త మౌర్యుడికి కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అవమానాన్ని చాణక్యుడు ఎలా శక్తిగా మార్చుకున్నాడో తెలుసా? నందుల సామ్రాజ్యంలోనికి చాణక్యుడు అడుగుపెట్టాడు. బంగారం, పట్టుబట్టలు ఏమీ లేవు. అతని రూపం చాలా సాదాసీదాగా ఉంది. కానీ అతని చూపు చాలా పదునుగా ఉంది. జ్ఞానానికి విలువ ఉంటుందనుకొని అతను నందదర్బార్లోనికి అడుగుపెట్టాడు. తన సలహా ఇచ్చి రాజ్యాన్ని ఇంకొంచెం బలోపేతం చేద్దామని అనుకున్నాడు. కానీ రాజు తన సలహా వినడం అటుపెట్టి అతని రూపాన్ని అవమానించాడు. పేదరికాన్ని వెక్కిరించాడు. బయటికి పంపించేశాడు. ఆ స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం? ఒక్కసారి ఆలోచించండి. కోపంతో రగిలిపోయేవాళ్ళం. కానీ చాణక్యుడు అలా చేయలేదు. నిశ్శబ్దంగా చాణక్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. టెంపరరీ ఎమోషన్స్ వలన పెర్మనెంట్ మిస్టేక్స్ జరగకూడదని చూసుకొని, బాధలో మునిగిపోకుండా అవమానాన్ని ఇంధనంగా మార్చుకున్నాడు. ఆయన నందులను కూలదోయాలని కోపంతో ఒక వ్యూహం పన్నుతాడు. అప్పుడే చంద్రగుప్తుడిని కనుగొంటాడు. చంద్రగుప్తుడికి తన సలహాలతో నందులపై చంద్రగుప్తుడిని విజయం సాధించేలా చేసి నందరాజుని గద్దదించుతాడు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ వల్ల మీకేం అర్థమైంది? మనకి ఎక్కడైనా అవమానం జరిగినప్పుడు అక్కడ కుంగిపోయి బాధపడే కంటే ఆ అవమానాన్నే మనం ఒక ఇంధనంగా మార్చుకొని అక్కడే మనం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని మనల్ని అవమానించిన వాళ్ళని చావు దెబ్బ కొట్టాలి. ఇది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసమైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.